దేవుని పిలుపులో, దేవుని ప్రేమలో ఒకవేళ నువ్వు స్థిరపరచబడితే, దేవుడు ఏం చెబితే అది శ్రమైనా, అది ఇబ్బంది అయినా, అది కరువైనా, అది ఖడ్గమైనా, ఏది ఏమైనా దేవుని మాట చొప్పున జరిగించే వారికి సమస్తము జరుగుతాయనే ఉపదేశంలో కట్టబడినవాడు ఇస్సాకు. పరిస్థితులను చూచేవాడు కాదు, క్షేమాన్ని చూచేవాడు కాదు, ధనం మీద ఆధారపడేవాడు కాదు. దేవుడు ఏది చెబితే దాని వైపు అడుగులు వేసేవాడు. అదే మనమందరము కట్టబడుదుము గాక. పరిస్థితులు, సుఖమైన పరిస్థితులు, క్షేమకరమైన పరిస్థితులు, వాటిని చూసి అడుగులు వేయకండి. మీ విశ్వాసపు యాత్ర వాటిని చూసి అడుగులు వేయకండి. అబ్రహాము అలాగూ అడుగులు వేయలేదు. లోతుకి ముందు చాయిస్ ఇచ్చాడు అబ్రహాం. చూడు, నీ చుట్టూ భూభాగం ఉంది, ఏది క్షేమంగా ఉంటే అది తీసేసుకుని వెళ్ళిపో అన్నాడు. లోతు కన్నులెత్తి చూసి సారం కలిగింది, సత్తువు కలిగింది, నీళ్లు కలిగింది, అన్ని యోగక్షేమాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. తీసే ఆశీర్వాదము, నీళ్లు, జలలు, విస్తారమైన పంట కలిగిందంతా లోతు తీసేసుకున్న తర్వాత మిగిలిన రాళ్ళు, రొప్పలు, తొప్పలు కలిగిన చోటకు వెళుతున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాముకు తెలుసు, రాళ్ళు రొప్పలు కలిగినటువంటి స్థలాన్ని దేవుడు అద్భుతమైన జలలు కలిగిన సారవంతమైన భూమిగా చేయగలడు. అబ్రహాముకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. అదే ఫెయిత్, అదే విశ్వాసము రాళ్లను వజ్రాలుగా చేయగలడు, రాళ్లను రత్నాలుగా చేయగలడు, ఎడారిని ఏదేనుగా చేయగలడు. తాము అడుగుపెట్టిన ప్రతి చోట పరిస్థితులను మార్చే దేవుడు నాకున్నాడు గనుక భౌతికమైన వాటి మీద నా మనసు పడదు అని అనుకునే పునాది మీద కట్టబడినవాడు, అదే పునాదిలోంచి పుట్టినవాడు. కనుక ఇప్పుడు ఇస్సాకు తన పరివారాన్ని తీసుకుని గెరారుకు బయలుదేరుతున్నాడు. గెరారుకు బయలుదేరుతున్నాడు. అతడు వెళ్ళాలనుకున్నది ఐగుప్తుకి. కొంత దూరం వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడితే మార్గాన్ని మార్చి, దేవుని మాటకు విలువిచ్చి, తన ప్రయాణాన్ని, తన మార్గాన్ని, ఏ మార్గంలో వెళ్తే క్షేమంగా ఉండదు, ఏ మార్గంలో వెళ్తే తను సమృద్ధిగా ఉంటాడు, ఏ మార్గంలో వెళ్తే తాను క్షేమంగా ఉంటాడో సమస్తము దేవునికి తెలుసు కనుక బహుశా ఈ పక్కనున్న వెనకాలన్న దాసులు అనుకుని ఉంటారేమో, ఇదేమరా బాబు గెరారులో ఏముంటాయి, అందులో అది ఎవరి దేశం, ఫిలిస్తీన్ దేశం, భయంకరమైన మనుషులు, ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టరు, చాలా భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి పట్టణం ఇది, ఈ గెరారుకు వెళ్ళమంటాడేంటి అని వెనకాల గుసగుసలు ఆడుకున్నా ఇస్సాకుకు తెలుసు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు దాచినవి మన కంటికి కనబడవు, అవి భూమిలో నిగప్తమై దాచబడి ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షం చేస్తాడు. అందుకనే ఆయన నియమించిన వారి కొరకై దాచి ఉంచిన మేలు కంటికి కనబడదట, దాచి ఉందట. గెరారులో నీళ్లు పైకి లేకపోయినా, గెరారు ప్రజలు దాహంతో అలమటిస్తూ ఉన్నా, ఇస్సాకుకు మాత్రం జలల కలిగిన ఓటలు పైన లేవండి, పైన లేవు, దాచబడి ఉన్నాయి. స్తోత్రం.